ఇదే అంశానికి సంబంధించి సిద్దిపేటలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లెక్సీలు తొలగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. క్యాంప్ ఆఫీస్ దగ్గరున్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో సిద్దిపేటలో అర్ధరాత్రి హై టెన్షన్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని బీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ని ఫ్లెక్సీల్ని కాంగ్రెస్ వాళ్ళు చించివేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయాలి, రేవంత్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం, మీ రాజీనామా ఎక్కడ హరీష్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రుణమాఫీ అంతా మోసం, మాట తప్పారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దీంతోనే ఈ రగడ రాజుకుంది. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత ఫ్లెక్సీలని చించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సిద్దిపేటలో జరిగింది ఇన్సిడెంట్. సిద్దిపేటలో టెన్షన్ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో పోలీసులు ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు.